గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి సంక్షోభం ఇప్పటికి కూడా కొనసాగుతోంది. వరుసగా 7వ రోజు కూడా విమానాశ్రయాల్లో ఈ అసహనం అనేది కంటిన్యూ అవుతోంది. లాంగ్ క్యూస్, బ్యాగేజీలతో పాటుగా సిబ్బందితో గొడవలు అనేవి ప్రయాణికులు నిత్యకృత్యమైనటువంటి వ్యవహారంలా మారిపోయాయి. వరుసగా 7వ రోజు కూడా ఈ పరిస్థితి అనేది కొనసాగుతోంది. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి మాట, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కెప్టెన్ సిఎస్ రంధవా చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇండిగో దగ్గర ప్రీ ప్లాన్డ్గా కావాలనే ఈ వ్యవహారం అంతా నడిచింది అనేటువంటి మాట ప్రకంపనలు కలిగిస్తోంది. పైలట్లందరూ అందుబాటులో ఉన్నారు, విమానాశ్రయాల్లో విమానాలు కూడా ఉన్నాయి. బట్ కావాలనే ఇండిగో యాజమాన్యం ప్రీ ప్లాన్డ్గా ఇంత సంక్షోభానికి కారణమైంది అంటూ కెప్టెన్ సిఎస్ రంధవా చేసినటువంటి మాటల మీద ఇప్పుడు ఒక చర్చ అనేది కూడా మొదలైంది. ఎందుకని ఇండిగో ఇలాంటి పని చేసింది అనే దాంతోపాటుగా ఒక జ్యుడిషియల్ ప్రోబ్ కూడా జరగాలి, న్యాయ విచారణ జరగాల్సి ఉంది అనేటువంటి మాట కెప్టెన్ సిఎస్ రంధవా అయితే చెప్తున్నారు. పైలట్స్కి సంబంధించి ఇప్పటికైతే ఒక అసహనం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ వల్ల షెడ్యూల్స్లో మార్పు, సహజంగా ప్రాక్టికల్గా జరగాల్సినటువంటి మార్పుల్ని జరపకపోవడం, డీజీసీఏ ఇచ్చినటువంటి షెడ్యూల్స్ని పాటించకపోవడం వల్లే ఇప్పటిదాకా ఇలాంటి ఒక సంక్షోభం వచ్చింది అనుకుంటున్న టైంలో కెప్టెన్ సిఎస్ రంధవా, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ చేసినటువంటి ఈ మాటలు కేవలం ఆరోపణల, విమర్శల, ఇందులో నిజాలున్నాయా, ఇది తెలుసుకోవడానికే జ్యుడిషియల్ ప్రోబ్ జరగాలి అనేటువంటి మాట. దీంతో పాటుగా డీజీసీఏ కూడా నిన్న సాయంత్రం 6 గంటల వరకు, అంటే సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇండిగో యాజమాన్యానికి కూడా నోటీసులు, ఒక షోకాజ్ నోటీసుని జారీ చేసింది. అందులో సంక్షోభానికి కారణాలు ఏంటి అనేది మెన్షన్ చేయమని. అయితే ఇండిగో మాత్రం అందులో ఒక క్లారిటీ లేకుండానే అసలు ఏం జరిగిందో మాకు తెలీదు అనేటువంటి మాట. అందులో ఏదైనా అయి ఉండవచ్చు, ఏ వ్యవహారమైనా అయి ఉండొచ్చు, అందులో పైలట్ల తప్పిదం అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, ఒక డెస్టినేషన్ పాయింట్స్, లేకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఎయిర్పోర్ట్లో ఒక ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండొచ్చు, లేకపోతే పైలట్స్కి సంబంధించి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవచ్చు అనేటువంటి మాటనైతే చెప్పింది. బట్ ఇలాంటి ఇష్యూస్ అయితే దాదాపుగా 5,000 విమాన సర్వీసులు ఎందుకని ఒక్కసారిగా అయిపోతాయి. డిసెంబర్ 1 నుంచే తెలుసు ఇలాంటిది ఒక పరిస్థితి రాబోతోంది అనేటువంటి మాట సిఎస్ రంధవా చెప్తున్నారు. యాక్చువల్గా ఫేజ్ వైజ్గా డీజీసీఏ తీసుకొచ్చినటువంటి డైలీ ఫ్లైట్ టైమింగ్స్ లిమిటేషన్స్కి సంబంధించి జూలైలో జరగాలి, ఆ తర్వాత నవంబర్లో కూడా జరగాలి. నవంబర్లో ఈ డెడ్ లైన్ అనేది పెట్టిన తర్వాత డిసెంబర్ దాకా ఎందుకు వచ్చింది? కెప్టెన్ సిఎస్ రంధవాతో పాటుగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి మాట కూడా అదే. అందువల్లే నిన్న పార్లమెంట్ అందులో విపరీతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. విపక్షాల నుంచి తీవ్రమైనటువంటి క్వశ్చన్స్ని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. యాక్చువల్గా ఇండిగో అనేది ఒక గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తను ఏదనుకుంటే అదే చెల్లుబాటు అవుతోంది అనుకున్నప్పుడు ఇలాంటి సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయి అని పైలట్ల అసోసియేషన్ గుర్తించినప్పుడు ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అనేటువంటి మాట. అందులోనూ నవంబర్తో ముగిసిపోయింది ఆ గడువు అనేది, డిసెంబర్ నుంచి ప్రారంభమైంది అనుకున్నప్పుడు డిసెంబర్లో వరుసగా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరిగాయి అనేది, నవంబర్లో కూడా అడపాదడపా అక్కడ విమానాల క్యాన్సిలేషన్స్ ఇండిగోకి సంబంధించి అయినప్పటికీ డిసెంబర్ వచ్చేసరికి ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు వచ్చాయి అనేటువంటి మాటని, అందులోనూ 6,000 ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి జ్యుడిషియల్ ప్రోబ్ జరగాలి అనేటువంటి మాటనైతే సిఎస్ రంధవా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తలుపు తట్టారు. కొంతమంది ఇక్కడ లక్షల మంది ప్రయాణికులకి ఇబ్బందులు కలుగుతున్నాయి, వారికి ఒక రకంగా ఆర్థికంగా కూడా నష్టం జరిగింది, మానసికంగా కూడా వాళ్ళు ఎఫెక్ట్ గురవుతున్నారు అంటూ సుప్రీంకోర్టు గడపను కూడా తొక్కారు కొంతమంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎస్, ఈ తీవ్రమైనటువంటి సంక్షోభమే, లక్షలాది మంది బాధితులు
బాధితులు ఉన్నారు, అందులో హెల్త్ సర్వీసెస్ ఎఫెక్ట్ పడింది, ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్నాయి, దీంతో పాటుగా వాళ్ళకి అపాయింట్మెంట్లు కొన్ని ఉంటాయి, వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితి, ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవ్వలేని పరిస్థితి. బట్ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి మేము ఇందులో ఇంటర్ఫియర్ అవ్వలేము, వీ కాంట్ రన్ ఎయిర్లైన్స్ అనేటువంటి మాటని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అయితే చెప్పారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి, చర్యలు తీసుకోవాలి అన్నటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఎందుకని ఇలాంటి దుస్థితి వచ్చింది ఇప్పుడైతే వినిపిస్తున్నటువంటి మాట, అందులోనూ ప్రముఖంగా వినిపిస్తోంది ఇక సమ్మన్స్ కూడా డీజీసీఏ ఇండిగోకి జారీ చేయబోతోంది అని. యాక్చువల్గా షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి వివరణ అంత బాగా లేదు, అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా నాకేం గుర్తులేదు, ఏం చెప్పానో నేను మర్చిపోయాను, ఏం జరిగిందో మాకు తెలియదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇండిగో ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. ఒక మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనేది తప్ప ఎక్కడా కూడా వచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నిబంధనలకి లేకపోతే ప్రాపర్గా షెడ్యూలింగ్ చేయలేకపోయాము అనేటువంటి మాటనైతే ఇండిగో చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఇండిగో ఇచ్చినటువంటి మాట అంటే ఇండిగో చెప్పిన మాటని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు నిన్న పార్లమెంట్లో చెప్పినటువంటి మాట, అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో హ్యాస్ ప్లాన్ టు ఆపరేట్ 1802 ఫ్లైట్లని 137 డెస్టినేషన్ పాయింట్స్కి ఈ రోజు నుంచి ప్రారంభిస్తాము, అంటే నిన్నటి నుంచే ప్రారంభిస్తాము అంటూ ఇండిగో చెప్పింది. 1802 ఫ్లైట్లు 137 డెస్టినేషన్ పాయింట్లకి. బట్ ఆ మినిస్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే 4500 బ్యాగేజ్లని ఇప్పటిదాకా ప్యాసింజర్స్కి అందజేశారు. స్టిల్ 4500 బ్యాగేజీలు ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని 36 అవర్స్లో క్లియర్ చేయాలి అనేటువంటి ఆదేశాలని ఇండిగోకి కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ అయితే ఇచ్చింది. బట్ ఈ నేపథ్యంలోనే ఎందుకని ఇలాంటిది ఇంకా జరుగుతోంది? ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పినటువంటి 137 విమానాశ్రయాల్లో పర్టికులర్గా బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీకి సంబంధించి ఇప్పటికి కూడా విమానాలు రద్దయ్యాయి అనేటువంటి ప్రకటనే వస్తుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి విమానాలు ఆ విమానాశ్రయాలకు చేరుకోవాల్సినటువంటి విమానాలకు సంబంధించి కూడా క్యాన్సిలేషన్స్ అనేది వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, నిజంగానే సమ్మన్స్ జారీ చేస్తుందా లేకుంటే లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నాయా అనేది అతి కీలకంగా మారింది. అందులోనూ ఇండిగోకి సంబంధించి సీఈఓతో పాటుగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లకి కూడా ఈ మండే ఒక ఇష్యూస్ జారీ చేస్తారు అనేది వినిపించింది. అది వెన్స్డేకి సంబంధించి రేపు జరగవచ్చు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి విషయం. అందులో కూడా ఇప్పటిదాకా 827 కోట్ల రూపాయలని రీఫండ్ రూపంలో ఇండిగో చెల్లించింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అనౌన్స్ చేశారు. 5,86,705 పిఎన్ఆర్ నెంబర్లకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు 569.65 కోట్లను చెల్లించారు. మొత్తంగా 827 కోట్లను చెల్లించాల్సి ఉంది. సో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు చూస్తే 9,55,591 పిఎన్ఆర్ల క్యాన్సిలేషన్ అయిన వాటికి 827 కోట్లు చెల్లించాలి. 9,000 ఫ్లైట్స్ అంటే నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు 9,000 ఫ్లైట్స్ అనేవి డిలే అయ్యాయి, లేకపోతే క్యాన్సిల్ అయిపోయాయి. దానివల్ల వచ్చినటువంటి ఈ ప్రాసెస్ వల్ల ఇప్పటికీ 9,000 బ్యాగేజ్లని ఇంకా రిటర్న్ తీసుకురాలేదు అనేటువంటి మాట. 4,500 బ్యాగేజీలు మాత్రమే వెళ్ళాయి అనేది. సో ఇప్పటికైతే 1802 రన్ చేస్తామని చెప్పినప్పటికీ ఇది ఎందుకు జరగలేదు? సుప్రీంకోర్టు అయితే వి కాంట్ రన్ ఎయిర్లైన్స్, ఇప్పటికైతే ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టి ప్రభుత్వం తరఫున జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తుంది. అది కాకపోతే జరగాల్సిన దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి అయితే అటు పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు పైలట్ల తప్పిదం లేదు అనుకున్నప్పుడు ఒకవేళ అక్కడున్నటువంటి టెక్నికల్ ఇష్యూసో లేకుంటే వెదర్ కండిషన్సో ఉన్నాయి అనుకుంటే మిగతా ఎయిర్లైన్స్కి ఆ కండిషన్ ఎందుకు ఎఫెక్ట్ కాలేదు? కేవలం ఇండిగో విమానాలకి సంబంధించే వెదర్ కండిషన్స్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు మిగతా ఎయిర్లైన్స్ అత్యధిక ధరకి టికెట్లని ఎలా అమ్ముకుంది అనేది ఇప్పుడు తమిళనాడుకు చెందినటువంటి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్న, 75,000 రూపాయలకి టికెట్ కొనుక్కొని నేను ఇప్పుడు పార్లమెంట్ సమావేశానికి అటెండ్ అయ్యాను అనుకున్నప్పుడు ఆ రెగ్యులేషన్స్
ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోయింది? అర్థమైపోతోంది డే బై డే ఆ క్యాన్సిలేషన్ ఫ్లైట్స్ల నెంబర్ పెరిగిపోతోంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దాంతో పాటుగా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రిజైన్ చెయ్యాలి అనేటువంటి వార్తలు, వాదనలు కూడా, విశ్లేషణలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యం. అందులోనూ ఎందుకని అధికారులు తక్షణం చర్యలు తీసుకోలేదు, స్పందించలేదు? ఒక రకంగా అక్కడ ఇండిగో చెప్తున్నటువంటి వాదనలు అంత క్లియర్గా లేవు, క్లారిటీ మిస్ అవుతోంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఏవియేషన్ మినిస్ట్రీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? దీంతో పాటుగా ఇప్పుడు ఇండిగో చెప్తున్నటువంటి మాట, ఫిబ్రవరి కల్లా మేము ఒక 152 మంది పైలట్లను తీసుకుంటాము అనేది. ఫిబ్రవరి వరకు ఆగాలి అంటే డిసెంబర్, జనవరి అయిపోవాలి. ఫిబ్రవరి కూడా అయిపోతే వారందరూ మార్చి నుంచి విధుల్లోకి హాజరవుతారు. వాళ్ళంతా విమానాలను, ఇండిగో విమానాలను నడిపేటువంటి అర్హత సరికొత్తగా తీసుకున్నటువంటి పైలట్లకు వస్తుంది. సో ఈ 3 నెలల కాలాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీ అయితే కొన్ని ఫ్లైట్ల సర్వీసెస్ని ఇండిగోకి తగ్గించుకోమనేటువంటి ఒక సలహా ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎయిర్ ఇండియా కావచ్చు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సంబంధించి వాటి సంఖ్యను పెంచాలి అనేటువంటి ఒక మాట కూడా ఈ విమానయాన సంస్థలకి చెప్పబోతోంది ఏవియేషన్ మినిస్ట్రీ. దీంతో పాటుగా సరికొత్తగా ఇప్పుడు దేశంలో విమానయాన సంస్థలు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట. గతంలో ఉన్నటువంటి జెట్ కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, వీటన్నిటి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వాటికి తగ్గట్టుగా ఒక మొనోపలి అనేది ఇండిగో డెవలప్ చేసుకుంది. గుత్తాధిపత్యం అనేది 60% వాటా దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకి ఉంది. అలాంటప్పుడు ఒక మొనోపలీగా చేస్తున్నప్పుడు ఎందుకని నియంత్రించలేకపోయింది? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇది ఇలాగే కంటిన్యూ అవుతోందా? ఇప్పటికైతే చెప్పింది 1802 విమానాలని నిన్నటి నుంచి నడుపుతాము 137 డెస్టినేషన్ పాయింట్స్కి. బట్ ఈరోజు కూడా ఉదయం నుంచి విమానాశ్రయాల నుంచి వస్తున్నటువంటి ప్రెస్ నోట్లు, క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. మీరు విమానాశ్రయానికి బయలుదేరే ముందే వెబ్సైట్లను చెక్ చేసి చూసుకోమని. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రోబ్ జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం తరఫున ఒక సమ్మన్స్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే లీగల్ యాక్షన్స్ దీని మీద ఉండబోతున్నాయా? బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. బట్ రైట్ ఫ్రమ్ ఇప్పటికీ కూడా అయితే రైట్ నౌ ఇండిగో నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. సరికొత్త నిబంధనల్ని అమలు చేయలేకపోవడంలో ఒక జాప్యం. ఎట్ ద సేమ్ టైం ఇండిగోలో తాము పడుతున్నటువంటి కష్టాల గురించి, ఇండిగోలో విమానాల్ని నడుపుతున్నటువంటి పైలట్స్ రాస్తున్నటువంటి పేరు లేకుండా అనానిమస్గా రాస్తున్నటువంటి లెటర్స్, పైలట్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి లెటర్స్ కూడా ఇండిగోలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే ఒక ప్రెషర్ కావచ్చు, లోడ్నైతే సూచిస్తున్నాయి. ఇది కేవలం పైలట్కి సంబంధించి సైకలాజికల్గా, మెంటల్గా ఉండేటువంటి స్టేటసో, లేకపోతే ఆయనకి హెల్త్ కండిషనో, లేకపోతే నిద్రలేమి సమస్యలో కాదు. అది డైరెక్ట్గా ప్రయాణికుల మీద కూడా పడుతుంది. ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యం. కాబట్టి ఇండిగో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించింది అనేదే ఇప్పుడు కీలకంగా మారబోతోంది. దానికి సంబంధించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోబోతోందా, లేకపోతే ఈ పైలట్స్ అసోసియేషనే మళ్ళీ ఈ జ్యుడిషియల్ ప్రోబ్ జరగాలి అని సుప్రీంకోర్టు దాకా వెళ్తోందా? అండ్ సమ్మన్స్కి ఇండిగో ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది? ఇప్పటికైతే 7th డే కూడా కంటిన్యూ అవుతోంది. ఎట్ ద సేమ్ టైం 16,000 కోట్ల నష్టం కాదు, 32,000 కోట్ల నష్టం క్యాపిటల్ మార్కెట్లో ఇండిగోకి వచ్చింది అనేటువంటి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్కి సంబంధించి ఇండిగోకి అది మాతృ సంస్థ 32,000 కోట్ల నష్టం అనేది ఇండిగోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు నష్టాల్ని భరిస్తోంది, ఒకవైపు క్లారిటీ ఇవ్వట్లేదు, మరోవైపు ప్యాసింజర్స్కి సంబంధించి కష్టాలు ఇంకా కంటిన్యూనే అవుతూ ఉన్నాయి. ఏం చేయబోతోంది ఇండిగో? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.